గ్లోరీ టు జీసస్. మీ అందరినీ కూడా ఈ ఆన్లైన్ ఆరాధనకి స్వాగతం. ఫ్యామిలీస్తో మీరందరూ కూడా దేవుని సన్నిధి కొరకు, వాక్యం కొరకు మీరు సిద్ధపడి మీరు ఈ సమయాన్ని ఆ రీతిగా సద్వినియోగం చేసుకోనండి. మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో ఈ యొక్క మే నెల ఫస్ట్ సండే ఈ ఆరాధనను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మీరందరూ కూడా నాతో పాటు ఏకీవించండి. దేవుడు మనల్ని దీవించును గాక. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ పునరుత్థానపు ఆరాధన కొరకు నాయన తండ్రి ఆన్లైన్లో మాకు ఇచ్చిన ఆరాధన బట్టి వందనాలు. గడిచిన కొన్ని దినాల నుండి ఈ రీతిగా ప్రభువా ఈ యొక్క మార్గాన్ని మా కొరకు మీరు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని, ప్రతి ఫ్యామిలీని కూడా మీ సేవకునిగా వారి నిమిత్తం ప్రార్థిస్తూ నాయన తండ్రి వారి విషయంలో నాయన మీరు ఏది చేయాలని నిర్ణయించారో, ఏ కార్యాలైతే వారి కొరకు మీరు చేయడానికి నాయన తండ్రి ప్రభువా సిద్ధపరిచారో నాయన వాటిని మీ కార్యాలను జరిగించండి. ఈ సమయము మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా తండ్రి ప్రభువా మీరు దీవిస్తున్నందుకు వర్షిప్ అంతట్లో కూడా స్తుతి ఆరాధనలో, వాక్య పరిచర్యలో, ఆఫరింగ్స్లో తండ్రి జరిగే ప్రతి కార్యంలో కూడా మీ పరిశుద్ధాత్మ సన్నిధినిచ్చి మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ విషయాలు మీరు గమనించండి. మనకి సండే 11 o'clockకి ఫేస్బుక్లో, అదే రీతిగా యూట్యూబ్లో మీ ఆరాధన లైవ్లో వస్తుంది. కాబట్టి మీరు నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోనండి. అదే రీతిగా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారిని కూడా ఆహ్వానించండి. మీ ద్వారా కూడా వారు మేలు పొందుతారు. ఈ రీతిగా దేవుని పరిచర్యలో మీరందరూ కూడా పాలు పొందండి, దైవాశీర్వాదం పొందండి. మీరు తప్పకుండా కామెంట్స్ ఏదైనా పెడితే బాగుంటుంది. మీరు జాయిన్ అయ్యారన్నది మాకు తెలియడానికి. కాబట్టి మీరు కామెంట్స్ కూడా పెట్టండి. మీరు ఎట్లా బ్లెస్ అయ్యారు, మీరు ఏం నేర్చుకున్నారు అన్నది కామెంట్స్ పెట్టండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా పంపించండి. అదే రీతిగా ప్రతిరోజు కూడా మేము మండే నుంచి సాటర్డే వరకు కూడా నైట్ 8 నుంచి 10 వరకు ప్రేయర్స్ అండ్ మెసేజెస్ కూడా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా మీరు వర్ధిల్లాలి. మనం అందరం కూడా సార్వత్రిక సంఘం కాబట్టి మనం ఆత్మీయంగా వర్ధిల్లడానికి ఇది ఒక అవకాశం. మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ ఫోన్ నెంబర్ పంపించినట్లయితే మేము లింక్ పంపిస్తాం. డైరెక్ట్ మీరు మాతో కలిసి ప్రార్థనలో జరిగే పరిచర్యలో మీరు పాలు పొందడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. కాబట్టి సమయాన్ని ఈ రీతిగా సద్వినియోగం చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. మీరందరూ కూడా మాతో కలిసి ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మనందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని మహిమపరుద్దాం. లెట్ us worship the Lord. Thank you Jesus. నా ప్రియమైన
కలుగును గాక. ఈ ఆన్లైన్ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మీకు సమాధానము, శుభము కలుగును గాక. స్మాల్ ప్రేయర్తో మనం ఈ యొక్క పునరుత్థానపు ఆరాధన వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యం ద్వారా మనం బ్లెస్ కాబోతున్నాం. మీరు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ పునరుత్థానపు ఆరాధనలో ఈ రీతిగా మా కొరకు మీరు తెరిచిన ఈ ద్వారాన్ని బట్టి, లేకపోతే నాయనా ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా ప్రభువా, మాకు ఈ ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, అదే రీతిగా మీ వాక్యాన్ని ధ్యానించి మీ వాక్యంలో ఉన్న ప్రభు ఆశీర్వాదాన్ని, మీ వాక్యంలో ఉన్న ఆరోగ్యాన్ని, మీ వాక్యంలో ఉన్న నేను తండ్రి ఎవ్రీథింగ్ లార్డ్ తండ్రి ప్రభు, ఇహమందు పరమందు మాకు కావాల్సిన వాటన్నిటినీ మీ వాక్యంలో సిద్ధపరిచినందుకు, పొందుపరిచినందుకు, మీ వాక్యం ద్వారా మాకు వాటిని అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, అదే మమ్మల్ని దీవిస్తున్నందుకు మిమ్మల్ని గణపరుస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారా? సంతోషంగా దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు కూడా దేవుడు మీ పర్సనల్ ఫ్యామిలీ పరిస్థితుల్లో మీకున్న ఏ పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నారో నేను నమ్ముతున్నాను. ఈ వాక్యము మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయడానికి దేవుడు మీకు ఈ మాటలను వినిపిస్తున్నాడు. ఆదివారం ఆరాధన జరగాలి, ఏదో వాక్యాన్ని వినాలి అనే ఉద్దేశంగా కాకుండా దేవుడు ఒక ప్రత్యేకమైన పర్పస్తో ఈ పరిస్థితులను కల్పించాడని మనం నమ్ముదాం. నేనైతే నమ్ముతున్నాను. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో మీరు నమ్మండి. చివరి వరకు కూడా ఈ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అద్భుతాలు చేసే దేవుడు ఇప్పుడు కూడా ఆయన అదే రీతిగా ఉన్నాడు. కాబట్టి మీరు నమ్మండి. మీ జీవితంలో మీరు ఇంతకుముందు ఎన్నడూ చూడని, వినని, మీరు ఎక్స్పెక్ట్ చేయని కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నేను మీ గురించి ప్రవచిస్తున్నాను. మీరు ఆ విషయాన్ని మీరు నమ్ముతున్నారని నేను నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ. యేసు ప్రభు వారు ఉన్న టైంలో కూడా చాలామంది ఆయన మీద చూసినట్లయితే ఆయన తాకుతున్నారు, లేకపోతే ఆయన మీద పడుతున్నట్లుగా అలాగా ఆయన కొన్ని వేల మందితో నడుస్తూ వెళ్తున్న టైంలో ఒక ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. ఆమెకున్న పరిస్థితిని బట్టి నేను వెళ్ళి ఆ ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముడితే నాకు స్వస్థత కలుగుతుంది. జీసస్ కూడా చెప్పలేదు ఆమెతో, ఎవరు కూడా చెప్పలేదు ఆమెతో నువ్వు ఇలా చెయ్యాలి. కానీ ఆమెకు ఒక ఆలోచన వచ్చింది, ప్రభు విషయంలో ఇలా చెయ్యాలి, నా పరిస్థితి మారాలంటే నేను ఇలా చెయ్యాలి అనే ఒక ఆలోచన ఆమెకి కలిగింది. ఆమె కొందరికి ఆలోచనలు వస్తాయి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. దాని విషయంలో ఏం చెయ్యాలో యాక్షన్స్ ఉండవు, జస్ట్ థింకింగ్ ఉంటుంది. కానీ ఆమె అయితే ఏదైతే అనుకుందో దాన్ని చేయాలనుకుంది. వెళ్ళింది, ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టింది. నెక్స్ట్ మూమెంట్ ఆమె జీవితంలో ఏదైతే ఆశించిందో, ఏదైతే జరగాలని ప్రభు దగ్గరికి వచ్చి ఆ పని చేసిందో ఆమె జీవితం 100% ఆ కార్యం జరిగింది. వెంటనే యేసు ప్రభు వారు కూడా ఆయన కూడా దాన్ని గుర్తించాడు. అక్కడున్న ఆయన శిష్యులతో, ఎవరు నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావం బయటకు వెళ్ళింది. అప్పుడు శిష్యులు అంటున్నారు, ప్రభువా, ఎంతమంది నీ మీద పడుతున్నారు, నిన్ను తాకుతున్నారు, మరి ఎంతమంది తాకుతున్నప్పుడు పర్టికులర్గా ఒక్కరిలోకి ఆ ప్రభావం ఎలా వెళ్ళింది వాళ్ళకి అర్థం కాలే. ఈరోజు కూడా చాలామంది దేవుని మాటలు వింటున్నారు, చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ దేవుని శక్తి, దేవుని ప్రభావము ఎవరిలోకి వెళ్తుంది, ఎవరి జీవితంలో దేవుడు కార్యం చేయగలడు,
అన్నది మనం గమనించినప్పుడు పాజిటివ్ మైండ్ ఉండాలి. ఆమె యేసుప్రభు వారిని దేవుడిగా గుర్తించింది. తన పరిస్థితిని ఆయన మార్చగలడని నమ్మింది. ఆ విశ్వాసంతో ఆమె ప్రభు వారిని తాకినప్పుడు ఆమెకున్న విశ్వాసం, అందుకని ఆయన అన్నాడు, అమ్మ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఈరోజు చాలామంది ప్రభు దగ్గరకు వస్తున్నారు, కానీ ప్రభు ద్వారా అద్భుతం పొందాలి, ఏదో ఆయన చూడాలి, ఆయన మాటలు వినాలి, ఏదో చూసినట్లయితే కాలాన్ని గడిపేస్తున్నారు. కానీ మీకు దైవజనునిగా ఒక సూచన నేను ఇస్తున్నాను. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించండి. మీ జీవితంలో అద్భుతం జరగాలి అనే ఆలోచనతో ప్రార్థించండి. ఆ ఆలోచనతో దేవుని వాక్యాన్ని వినండి. ఆ ఆలోచనతో దేవుని వాక్యాన్ని ధ్యానించండి. నో డౌట్ దేవుని వాక్యంలో మీ కొరకు ఎన్నో అద్భుతాలు మీ కొరకు ఎదురు చూస్తున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని వాక్యం వినే ముందు మీరు గుర్తించాలని, ఆలోచించాలని, ఆ రీతిగా మీరు సిద్ధపడి వాక్యాన్ని విన్నట్లయితే నేను చెప్తున్నాను, మీరు తప్పకుండా నాకు తర్వాత మీరు మెసేజ్ పెడతారు. ఈ వాక్యం వింటున్న మీరు గమనించండి. ఈరోజు పెడతారు, రేపు పెడతారు, ఒకరోజు చూసినట్లయితే తప్పకుండా ఈ వాక్యము నా జీవితంలో యొక్క అద్భుతం జరిగింది, మీ ద్వారా దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ద్వారా నా జీవితంలో ఈ యొక్క అద్భుతాన్ని నేను పొందుకున్నాను అని చెప్పి మీరు తప్పకుండా మీ జీవితంలో అద్భుతం జరిగిన తర్వాత మెసేజ్ పెట్టకుండా మాత్రం మర్చిపోవద్దు. మీరు అలా వినాలి. ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చిన ప్రేరేపణది. ఈ వాక్యము మీ జీవితంలో అద్భుతాన్ని జరిగించబోతుంది. ఆమేన్. ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ కానీ లేకపోతే మన చుట్టూ ఉన్న అధికారులు కానీ వాళ్ళు మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. రీసెంట్గా ఒక డాక్టర్ 3 ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఈ 3 మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అది మీకు మేము ఆ చాయిస్ ఇస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకోవాల్సిన ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, మీరు ఇంట్లో ఉంటారా? ఇంట్లో ఉండము అని ఒకవేళ మీరు అనుకుంటే నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఎక్కడ ఉంటారంటే, మీరు హాస్పిటల్లో ఉంటారు. ఒకవేళ హాస్పిటల్లో ఉండవు, మేము ఇంకా మా ఇష్టం వచ్చినట్లుగా ఉంటామంటే థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఫోటో ఫ్రేమ్లో ఉంటారు. ఫోటో ఫ్రేమ్ ఎప్పుడు చేస్తారంటే పోయినప్పుడు చేస్తారు, దండేసి. కాబట్టి 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇంట్లో ఉంటారా, హాస్పిటల్లో ఉంటారా, ఫోటో ఫ్రేమ్లో ఉంటారా? మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఇప్పుడున్న అధికారులు, డాక్టర్స్ ఈ విషయాన్ని మన ముందు ఉంచారు. కాబట్టి మనం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చాలా జాగ్రత్తగా చాలామంది ఉంటున్నారు. చాలామంది కూడా చాలా కేర్ఫుల్గా, ఎప్పుడు స్నానం చేయని వాడు, చేతులు కడుక్కొని వాడు కూడా కడుక్కుంటున్నాడు. మనం ఏం చెయ్యాలో మనం చూసినట్లయితే చేయవలసినవన్నీ చేస్తున్నాం. కానీ ఇన్ని చేసినప్పటికి కూడా ఇటువంటి పరిస్థితులు తప్పించుకోవడం అన్నది మన చేతిలో లేదు. ఇప్పుడున్న ఈ దినాలు, ఇప్పుడున్న ఈ ఒక విధంగా చెప్పాలంటే ప్రతికూలపు పరిస్థితులు, ప్రమాదకరమైన దినాలు, ఏం జరగబోతుందో అర్థం కానీ ఒక విధంగా చెప్పాలంటే డేంజరస్ డేస్ ఇవి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని జనులు, నాయకులు, అధికారులు, సీఎంలు, అదే రీతిగా ప్రైమ్ మినిస్టర్, వరల్డ్ వైడ్గా ఉన్న చూసినట్లయితే ఆ ప్రతినిధులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాలు చూసినట్లయితే మనం వింటున్నాం. దాని విషయంలో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇదంతా వాస్తవము. అలాగే ఇప్పుడున్న దినాల విషయంలో కూడా దేవుడు తీసుకోమన్న కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. మనుషులు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అది నీకు కొంతవరకే దానివలన ఆ ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ దేవుడు చెప్పిన జాగ్రత్తలు నువ్వు తీసుకున్నట్లయితే 100% నీ శరీరానికి, నీ ఆత్మకు సమృద్ధిగా, సంపూర్ణంగా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు చెప్తున్న జాగ్రత్తలు కేవలం నీ శరీరానికి సంబంధించి నువ్వు ఆరోగ్యంగా ఉండటానికి, నీ యొక్క ఆయుష్ చూసినట్లయితే ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా మనము ఆరోగ్యంగా ఉండాలని ఇప్పుడు మనం తీసుకుంటున్న నిర్ణయాలు, లేకపోతే మనం చేస్తున్న ఈ యొక్క
ఈ కార్యాలన్నీ కూడా దానికి సంబంధించినవి. కానీ దేవుడు చెప్పిన మాటలు కేవలం అది ఈ భూమి మీద మనం బ్రతికే 70-80 సంవత్సరాల కొరకు మాత్రమే కాకుండా శాశ్వత కాలము. కీర్తన 23లో దావీదు గారు చెప్తుంటారు, దావీదు గారు చెప్పారు ఇలాగా, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివసింపగోరెదను. నేను శాశ్వత కాలం దేవునితో ఉంటాను అని ఆయనకున్న గొప్ప నిరీక్షణ అది. కాబట్టి మన విషయంలో కూడా దేవునికున్న నిరీక్షణ చూసినట్లయితే శాశ్వతమైంది. కాబట్టి ఆయన ఇచ్చిన ఇంపార్టెంట్ హెచ్చరికలు లేకపోతే సూచనలు ఇప్పుడున్న దినాల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మనుషులు చెప్పింది తీసుకుంటున్నాం, మరి దేవుని చెప్పిన దానికి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది ఫెయిల్ అవ్వచ్చేమో కానీ దేవుడు చెప్పింది ఏది కూడా ఫెయిల్ కాదు. కాబట్టి ఇప్పుడున్న దినాలు మనకు తెలిసింది జస్ట్ కరోనా వైరస్ గురించి తెలుసు, కానీ రాబోయే దినాల్లో ఇంకా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ ఆయన చెప్పాడు, ఉన్నాయి కానీ మీరు వాటికి భయపడిన అవసరం లేదు. 24వ అధ్యాయం 6వ వచనం మత్తయి సువార్తలో ఆయన చెప్పాడు, మీరు కలవరపడకండి, ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, మీరు కలవరపడొద్దు. కాబట్టి దేవుడు మనకి ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆదరణకరమైన వాగ్దానం ఇచ్చాడు. మీరు కలవరపడొద్దు, నేను మీతో ఉంటాను, మీకు ఈ పరిస్థితుల నుండి మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని తప్పిస్తాను అని చెప్పి మనకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప చూసినట్లయితే వాగ్దానం అది. కాబట్టి మనం ఏం చెయ్యాలి ఇప్పుడున్న దినాల్లో అన్నది మనం ఆలోచించినప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 15 నుంచి నేను కొన్ని మాటలు చదువుతున్నాను. ఆ విషయాలను మనం గమనిద్దాం. ఇప్పుడున్న దినాల్లో మీరు ఈ విషయాలని అర్థం చేసుకుని వాటికి మీరు ఎప్పుడైతే దానికి అనుకూలంగా మనం జీవిస్తామో, అలా చేయడానికి ఇష్టపడతామో, అలా చేయడానికి మనం ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో మన జీవితంలో నో డౌట్ మనం క్షేమంగా, మనం దీవెనకరంగా, సమాధానకరంగా, ఆరోగ్యకరంగా, ప్రభుకి మహిమకరంగా ఉండగలం. కాబట్టి 15వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఎఫెసీ పత్రిక చాప్టర్ 5లో ఇలా రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇక్కడ ఈ 4 వచనాల్లో మనం గమనించినట్లయితే దినములు చెడ్డవి, మంచి దినాలు కాదివి. కాబట్టి మీరు ఇట్లాంటి సూచనలు మీరు తీసుకోనండి, ఇట్లాంటి వాటిని మీరు కలిగి ఉండండి, వీటి విషయంలో మీరు ఆలోచించండి, ఇలాంటి జీవితాన్ని మీరు కలిగి ఉండండి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుడు మనకి బోధిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 4 విషయాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడున్న దినాల్లో మనం ఏం చెయ్యాలో దేవుడు చెప్తున్న 4 ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి. మొదటిగా సమయమును పోనీయద్దు. ఇప్పుడున్న ఈ సమయం విషయంలో మనం చూస్తే సమయం అనేది మరలా రాదు. ఇప్పుడు మనం ఏదైతే చేస్తామో బైబిల్ చెప్తుంది, మీరు ఏం విత్తుతారో అదే కోస్తారు. కాబట్టి మనం టైంని సద్వినియోగం చేసుకోవడానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఈరోజు చాలామంది కూడా వాళ్ళ సమయాన్ని తినటానికి, త్రాగటానికి, ఈ శరీర సంబంధమైన కార్యక్రమాలకి ఉపయోగిస్తున్నారు. కానీ బైబిల్లో మనం చూస్తున్నాం, మనకి ఇవ్వబడిన సమయం ఇది ఎంతో అమూల్యమైనది, మరలా మనం పొందలేమేది. ఒక విధంగా ఎంత సమయం, ఒక విధంగా మనం చూస్తే మన జీవితంలో ఎప్పుడు కూడా ఏ పని చేయకుండా మనకి ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడు రాలే. ఇంట్లోనే ఇన్ని రోజులు ఆల్మోస్ట్ 40 days
గృహాల్లో ఉండటం అంటే ఇది ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు రాలే. కాబట్టి ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అన్నది మనం ఆలోచించినప్పుడు మన దగ్గర అయితే ఆన్సర్ లేదు. మీరు గమనించండి, ఆ రోజు 120 మంది శిష్యులు వాళ్ళు మేడగదిలో 7 days లాక్డౌన్. అది 7 days వాళ్ళు దేవుడు వారితో చెప్పిన రీతిగా ఆ మేడగదిలో వారు ప్రార్థన చేశారు. ఆ 7 days వారు చేసిన ప్రార్థన, వారు ఏ రీతిగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు, వేరే ఆలోచన వారికి లేదు. వాళ్ళు ఆ సమయాన్ని దేని కొరకు కేటాయించారన్నది మనం చూస్తే యేసుప్రభువు చెప్పారు మొదటి అధ్యాయంలోనే, మీకు నా తండ్రి ఒక వాగ్దానం చేశాడు, కాబట్టి దాని కొరకు మీరు కనిపెట్టండి అని జీసస్ వారిని హెచ్చరించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 7 days వాళ్ళు ప్రార్థించారు. ప్రార్థించేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని వారు పొందుకున్నారు. దేవుని ఆత్మ చేత వారు నింపబడ్డారు. దేవుని ఆత్మ కార్యాలు, దేవుని అద్భుతాలు వారి జీవితాల్లో జరగటం, వారి ద్వారా జరగటం ఈరోజు మన వరకు కూడా వచ్చింది. అది ఆ 7 days ప్రేయరే వారి జీవితంలో అటువంటి అద్భుతాలు చేయగలిగినప్పుడు ఈ 40 days నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. మరి ఎంతమంది ప్రార్థనలో, వాక్యంలో ఈ సమయాన్ని గడపాలి? దేవుని మాటకు లోబడే ప్రతి వారు కూడా ఈ సమయాన్ని దేవుడు చెప్పినట్లుగా వారు ఉపయోగిస్తారు. ఈరోజు చాలామంది 31st నైట్ వాగ్దానం తీసేసుకుని నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఒకసారి ఒక ఆయన వచ్చినంత చెప్పాడు, పాస్టర్ గారు నాకు ఏమొచ్చిందో చూడండి అని. ఆయన తీసుకున్న ప్రామిస్ నాకు చూపించాను అనమాట. నేను చూశాను, అందులో నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు, నాకు కూడా సంతోషమే. మంచి వాగ్దానం వచ్చింది ఆయనకి. కొన్ని రోజుల తర్వాత ఆయన్ని మరలా కలిశాను నేను. కలిసిన తర్వాత, బ్రదర్ మరి నీకు వచ్చిన వాగ్దానం ఎంతవరకు అది ఫుల్ఫిల్ అయింది, ఎంతవరకు నెరవేరింది? అప్పుడు ఆయన అన్నాడు, పాస్టర్ గారు నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్న వచ్చింది కానీ గిన్నె లేకుండా పోయిందని చెప్పాడు. జీవితం చక్కగా లేనప్పుడు వాగ్దానం నెరవేరదు. నీ జీవితం చక్కగా ఉన్నప్పుడు నీకు ఇచ్చిందే కాదు, నీకు ఇవ్వంది కూడా దేవుడు చేస్తాడు. నువ్వు అడిగిందే కాదు, నువ్వు అడగంది కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి సమయాన్ని ప్రార్థన కొరకు, వాక్యం కొరకు మనం గడపటానికి ఇటువంటి పరిస్థితులను దేవుడు కల్పించాడని మనం నమ్మాలి. మిగతా వాళ్ళు బైబిల్ ఎలా ఉంది, నశించేవాడికి వెరితనం కానీ సిలువను గూర్చిన వార్త, అదే రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, ఏదైనా విపత్తుకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడున్న ప్రజలు ఏం చేశారు? ఇశ్రాయేలు కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇనప కొలిమిలో వారు ఉన్నారు. ఆ టైంలో వారు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో మీరు చూసినట్లయితే దేవుడు ఈ రీతిగా మాట్లాడాడు, నేను వారి యొక్క ప్రార్థనను విన్నాను, వారి కన్నీళ్లు చూశాను, వారి సమస్యలు చూశాను. వాళ్ళు ఏం చేశారంటే ఆ పరిస్థితుల్ని వాళ్ళు ప్రార్థన ద్వారా ఆ పరిస్థితుల నుండి బయటకు వచ్చినట్లుగా, ప్రార్థన ద్వారా వారికి ఉన్న ప్రతికూల పరిస్థితులు అద్భుతాలుగా మార్చబడటం వారు చూశారు. అది ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూస్తున్నాం. ఎవరినైనా మీరు చూడండి, వారికి ఏదైనా శోధన వచ్చినప్పుడు బైబిల్లో యేసు ప్రభు వారు కూడా చెప్పారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండా. శోధన రాకముందే ప్రార్థన చెయ్యండి అని చెప్పాడు ఆయన. మరి వచ్చినప్పుడు ఇంకెంత చేయాలి? రాకముందే ప్రార్థన చేయండి అని చెప్పాడు ఆయన. మరి వచ్చినప్పుడు ఇంకెంత ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలంటే నువ్వు మాత్రమే కాదు, నీ ఫ్యామిలీ, నీ చుట్టూ ఉన్న చూసినట్లయితే సమాజం, సొసైటీ, అదే రీతిగా సంఘం, ఇవన్నీ కూడా మన ప్రార్థనల మీద చూసినట్లయితే వాటి యొక్క క్షేమం ఆధారపడి ఉంది. ఎందుకంటే 2 Chronicles 7:14లో కూడా మనం ఎన్నోసార్లు విన్నాం, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని నన్ను వెతికి తమ చెడు మార్గాలను విడిచి
ప్రార్థన చేసి తమ చెడు మార్గాలను విడిచినట్లయితే ఆకాశం నుండి వారి పాపములను క్షమించి వారి ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరుస్తారు. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుంది? మన చెడు మార్గాలను విడిచిపెట్టడానికి, అంత మాత్రమే కాదు, మన దేశాన్ని స్వస్థపరచడానికి ప్రార్థన అన్నది మనిషి జీవితంలో, అదే రీతిగా సమాజంలో కూడా ఒక గొప్ప మార్పును తీసుకురాబోతుంది. ప్రార్థన అంత శక్తివంతం. నీ జీవితానికి ప్రార్థన చాలా అవసరమైంది. ప్రార్థన లేనప్పుడు నీ జీవితం ఎట్లా ఉంటుందంటే అది దుర్భరంగా ఉంటుంది. బైబిల్ ఎలా ఉంది? ప్రార్థన చేయకుండా ఆహారం మీకు పాపాత్మలకు తెలివి లేదు. ప్రార్థన చేయట్లేదంటే వాడు పాపంలో జీవిస్తున్నాడని అర్థం. పాపం ఒక వ్యక్తిని ప్రార్థన చేయనివ్వదు. ప్రార్థన ఒక వ్యక్తిని పాపం చేయనివ్వదు. కాబట్టి మనం ఫస్ట్ చేసిన ప్రార్థన కూడా దేని కొరకు అంటే పాపంలో ఒప్పుకుని విడిచిపెట్టడానికి చేసిన ప్రార్థన. అది మన లైఫ్ స్టార్ట్ అయ్యింది ప్రార్థనతో. మీరు బైబిల్లో మీరు గమనించండి, అబ్రహాముకి ఫస్ట్ పుట్టిన కయ్యను ఏబేలు ఉన్నారు. ఆ ఇంట్లో ప్రార్థన లేదు. ప్రార్థన లేదు కాబట్టి ఏమైంది? ఎవరో వచ్చి తన కుమారుని చంపలేదు. సొంత కొడుకే అన్నయ్య తమ్ముడిని చంపేశాడు. ఒకడు చనిపోయాడు, ఒకడేమో శపించబడ్డాడు, దేశదిమ్మరైపోయాడు. అప్పుడు అబ్రహాంకి అర్థమైంది ఎందుకు ఇలా జరిగింది. తర్వాత షేతు పుట్టాడు, తర్వాత ఎనోష్ పుట్టాడు. బైబిల్ ఇలా రాయబడింది. అప్పుడు ఆ ఇంట్లో దేవునికి ప్రార్థన చేయటం స్టార్ట్ అయిందట. ఈ భూమి మీద ఫస్ట్ స్టార్ట్ అయింది ప్రసంగాలు కాదు, ఫస్ట్ స్టార్ట్ అయింది వర్షిప్ కాదు, ఫస్ట్ స్టార్ట్ అయింది ఈ భూమి మీద మనుషుల గృహాల్లో ప్రార్థనే. కాబట్టి ఈ యొక్క చెడ్డ దినాల్లో మనం చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని ఏదైనా ఉందంటే ప్రార్థనే. మీరు బైబిల్లో మీరు గమనించినట్లయితే యేసు ప్రభు వారు ప్రసంగం చేసిన దినాలు, సంవత్సరాలు కేవలం హార్డ్లీ బైబిల్లో మనం చూస్తాం 3.5 years. ఆయన 30 సంవత్సరాలు బాప్తిజం తీసుకున్న తర్వాత, ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత అప్పుడు ఆయన ప్రారంభించాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. మీరు చూసిన రక్షణ పొందండి, మీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టండి అని చెప్పి ఆయన 30 years అప్పుడు స్టార్ట్ చేసి 3.5 years ప్రీచింగ్ అండ్ టీచింగ్ అని చేశాడు. బోధించాడు, ఆయన ప్రకటించాడు. కానీ ప్రార్థన మాత్రం హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 ఇలా రాయబడింది. శరీరధారి ఉన్న దినాలలో మహారోదనతో కన్నీళ్లతో తన మరణం నుండి తప్పించగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిన ప్రేయర్ అన్నది ఆయన జీవితంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా, చివరి ఎండింగ్ కూడా ప్రార్థనతోనే ముగించాడు ఆయన. కాబట్టి ఇప్పుడున్న దినాల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవుని అద్భుతాలు చూడాలి అనుకుంటే ప్రార్థన చేయాలి. ప్రేయర్ ఈజ్ నెసెసిటీ. ప్రేయర్ చేయటానికే దేవుడు నాకు ఈ పరిస్థితిని, ఈ సమయాన్ని ఇచ్చాడు అనే గ్రహింపుతో మీరు ఇప్పుడున్న ఈ దినాల్లో నిర్ణయం తీసుకోండి. నేను చెప్తున్నాను, మీ పర్సనల్ ప్రేయర్ పెరగాలి, మీ ఫ్యామిలీ ప్రేయర్స్, అదే రీతిగా సహవాస ప్రార్థనలు. ఇది ఎంత సమయం నువ్వు గడపగలిగితే దానికి బైబిల్లో ఎలా రాయబడింది, ఎంత సమయం అని లేదు బైబిల్లో. ఎడతెగక, దట్ ఈస్ ద గాడ్స్ విల్. అది ఎఫెసీ పత్రిక 5:15 నుంచి మీరు చూస్తే 18 వరకు కూడా ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడున్న ఈ దినాల్లో మనం ఏం చేయాలంటే సమయాన్ని ప్రార్థన కొరకు, వాక్యం కొరకు, దైవ సంబంధమైన ప్రత్యక్షత కొరకు. నేను చెప్తున్నాను, మీరు అంతకుముందు మనకి 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, గంట ఉండేది ప్రార్థన చేయడానికి. మనకి బైబిల్లో మనం చూస్తాం, అపోస్తలుల కార్యాలు 2:17 అంచె దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. తర్వాత యోబేల్లో మనం చూస్తాం, యవనస్తులకు దర్శనం కలుగుతుంది, వృద్ధులు కలలు కంటారు. తర్వాత నా దాసుల మీద, నా దాసులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, వారు ప్రవచిస్తారు. ఈ ప్రాఫసీస్ వస్తాయి, దర్శనాలు వస్తాయి, కళలు వస్తాయి అని ఎప్పటి నుంచో మనం వింటున్నాం.
ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు చేసే ప్రార్థనలకి రావవి. తెలుసా మీకు అది? ఆ రోజు కొన్నేళ్ళకి ఒక దర్శనం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 5 నిమిషాలు 10 నిమిషాలు చేయలేదు ప్రార్థన. ఆయన 4 days కాన్స్టెంట్గా ఆయన ప్రార్థన చేశారు. ఆ ఎడతెగని ప్రార్థన ఆయన జీవితంలో ఏం తీసుకొచ్చిందంటే ఒక దర్శనాన్ని ఆయన చూశాడు. చూసినట్లయితే దేవుని యొద్ద నుండి ఒక వర్తమానాన్ని విన్నాడు. తన ఫ్యామిలీ, తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా వారు ఆత్మచేత నింపబడి వారు రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ సమయంలో నేను ప్రవచిస్తున్నాను, మీకు అనేకులకు దేవుడు కళలు, దర్శనాలు, ప్రవచనాలు, ఆత్మ సంబంధమైన వరాలు, ఆత్మ సంబంధమైన రెవల్యూషన్స్ మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అవి మీరు పొందబోతున్నారు అన్నది నమ్మండి. ఈ లాక్డౌన్ సందర్భంగా మనం భౌతికంగా కొన్ని కోల్పోవచ్చు. కొందరికి జాబ్స్ లేవు, కొందరికి చూసినట్లయితే వారి చేతి పనులు చూసినట్లయితే వారికి చాలా కష్టంగా ఉంది. ఫిజికల్గా కొంత మనకి నష్టమైనప్పటికీ కూడా ఆత్మీయంగా మీరు ఎన్ని పొందబోతున్నారు, ఎన్ని గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ విషయాన్ని దృష్టి పెట్టండి. అందుకని 2 Corinthians 4 ఇలా ఉంటుంది, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. కాబట్టి బయట పరిస్థితి కృషించిపోయినట్టుగా ఉంది, కానీ ఇన్సైడ్ మాత్రం కృషించిపోవట్లే. ఇన్సైడ్ ఎలా ఉందట? ఈజ్ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. కాబట్టి లోపల నాకు చూసినట్లయితే నూతన పరచబడుతుంది, నూతనమైన అనుభవాలు. నేను చెప్తున్నాను, ఇంతవరకు కూడా మీ జీవితంలో మరి ఎప్పటి నుంచి మీరు ప్రభువుని తెలుసుకున్నా నాకు తెలియదు, కానీ హల్లెలూయా, ఎప్పటి నుంచి మీరు ప్రభువుని తెలుసుకున్నా నాకు తెలియదు, కానీ ఈ రోజు వరకు కూడా ఇన్ని అద్భుతాలు మీ జీవితంలో జరిగాయి నాకు తెలియదు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, ఇప్పుడు మీరు వినే మాటలు, ఇప్పుడు మీరు చేసే ప్రార్థనలు, ఈ వాక్యం ద్వారా మీరు తీసుకునే నిర్ణయాల్లో ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. కాబట్టి ఈ సమయాన్ని దాని కొరకు కేటాయించండి. ఆ రోజు శిష్యులు కేటాయించారు 7 days. ఆ రోజు కొర్నేలు కేటాయించాడు 4 days. ఈరోజు మనం బలవంతంగా దేవుడు కూర్చోబెట్టాడు, మనం లొంగట్లేదని చెప్పి దేవుడు ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి కూర్చోబెట్టాడంటే ఇది నేను అనుకుంటాను, మరి దేవునికి మన ప్రార్థన విషయంలో ఆయన ఎంత ఇంపార్టెంట్ చేస్తున్నాడు. బలవంతంగా, ఇది మామూలు విషయం కాదు. అది నేను ఎత్తి తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టుంది అది. ఎందుకంటే అవసరం, ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి, అంచె దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం ఈ విషయాన్ని నమ్ముదాం. మనం కూడా దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యంలో అప్పుడున్న మన పితరులు, ఎందుకంటే మన హెబ్రీయులకు రాసిన పత్రిక మనం 12వ అధ్యాయంలో చూస్తే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున, అంటే మన ముందున్న ఆత్మీయులు, మన ముందు దేవునితో నడిచిన వాళ్ళు, వారికి వచ్చిన ప్రతికూల పరిస్థితుల్లో వారు చేసిన ఏకైక పని ఏదైనా ఉందంటే ఓన్లీ ప్రేయర్. కాబట్టి మనం కూడా ఇప్పుడున్న ఈ దినాల్లో ఈ సమయాన్ని ప్రార్థన కొరకు, వాక్యం కొరకు, దేవుడిచ్చే దర్శనాల కొరకు, దేవుడిచ్చే కళల కొరకు మనం వీటిని చూసినట్లయితే సద్వినియోగం చేసుకుందాం. ఫస్ట్ సమయం విషయంలో ఇటువంటి నిర్ణయం తీసుకోనండి. రెండవది మనం చూసినట్లయితే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి అంటాడు ఆయన. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. యేసుప్రభువు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మనకు తెలుసు. వయసు ఎందు, జ్ఞానమందు, మనుషుల దయందు, దేవుని దయందు ఆయన వర్ధిల్లినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మనకి జ్ఞానం కావాలి, దేవుని అడగాలి. యాకోబు పత్రిక మనం చూసినట్లయితే 1:5 ప్రకారం ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే దేవుని అడగాలి. ఎందుకు జ్ఞానం కావాలి? జ్ఞానం లేకపోతే ఏమైతుంది? మనం చూసాం యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూసినట్లయితే 13వ వచనంలో, జ్ఞానం లేకపోతే నా ప్రజలు చెడిపోతారు, చెరపట్టబడతారు. ఇప్పుడు దానియేలు గారు ఉన్నారు,
ఆయన చెరపట్టబడ్డాడు. జ్ఞానం లేక కాదు, దేవుడే ఆయన్ని ఆ చెరలోకి పంపించాడు. ఎందుకు పంపించాడో తెలుసా? జ్ఞానం లేకపోతే చెరలోకి వెళ్ళటం వేరు, జ్ఞానం కలిగి చెరలోకి వెళ్తే ఏమైంది తెలుసా? చెరలో ఉన్న వారందరికీ విడుదల కలుగుతుంది. దట్ ఈస్ ద రెవల్యూషన్. ఇప్పుడు ఆయన జ్ఞానం కలిగి ఆయన ఏం చేశాడంటే, అప్పుడున్న దినాల్లో ఆయనకు ఒక శోధన వచ్చింది. ఆయనకే కాదు, ఆయనతో పాటు ఉన్న జ్ఞానులందరికీ కూడా ఒక శోధన వచ్చింది. ఆయన జ్ఞానం, దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని బట్టి ఆయన సేవ అయ్యాడు. అదే రీతిగా ఆయనకి సంబంధించిన వాళ్ళు, ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ కూడా తన జ్ఞానాన్ని బట్టి ఆయన రక్షించగలిగాడు. ఆయనకి ఇచ్చిన జ్ఞానం ఎంత గొప్పదంటే, మీరు దానియేలు గ్రంథం 12 అధ్యాయాలు ఉంటాయి. అందులో 2వ అధ్యాయంలో అక్కడ నెబుకద్నెజర్కి ఒక కళ వచ్చింది, ఆయన దాన్ని మర్చిపోయాడు. ఆ సమయంలో ఆయనకి చాలా కలవరంగా ఉంది. ఏ కళ వచ్చిందో తెలీదు, కళ రావడం మాత్రం తెలుసు, కానీ అది ఏంటో మర్చిపోయాడు ఆయన. కానీ క్లియర్గా మాత్రం ఉంది కళ, డిఫరెంట్గా. అంతకుముందు ఎప్పుడు కూడా అలాంటి కళ ఆయనకి రాలే. ఆ టైంలో అందరిని అడిగాడు, మరి నాకు ఇలా జరిగింది రాత్రి, మరి దీన్ని ఎవరు, నేను మర్చిపోయిన కళ, అదే రీతిగా దాని భావాన్ని ఎవరు చెప్తారు? ఆ కళ కూడా అదేదో బైబిల్లో ఉంది, విస్తారమైన పనులు కలిగి ఉన్నా కూడా కళలు వస్తాయి. ఈరోజు చాలా మందికి పిచ్చి పిచ్చి కళలు వస్తాయి. కానీ ఆ రోజు నెబుకద్నెజర్కి వచ్చిన కళ దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోల జీవితాన్ని మార్చేసింది. కాబట్టి ఆయనకున్న జ్ఞానము, దేవుడిచ్చిన జ్ఞానము మనం గమనించినట్లయితే ఏం జరగబోతుందో అన్న సత్యాన్ని దేవుడు ఆయన రివీల్ చేశాడు. నెబుకద్నెజర్తో ఆయన ఆ 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ కళ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఒక అద్భుతమైన మాట నెబుకద్నెజర్తో మాట్లాడటం మనం దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. నేను ఆ వాక్యాన్ని చదువుతున్నాను, వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అది. 2వ అధ్యాయం 37వ వచనంలో దానియేలు రాజుతో ఇలా చెప్తున్నాడు, రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజు, ప్రభువులకు తమరు రాజులకు రాజునై ఉన్నారు అని చెప్పి ఇక్కడ దానియేలు నెబుకద్నెజరుకు చెప్తున్నాడు. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతను తమరికి అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు ఎంత మంచివాడు అంటే, ఈ నెబుకద్నెజరు అన్న ఆయన దేవుడు నమ్మినవాడు కాదు. ఈయన అనుకుంటున్నాడు ఈయన కష్టపడి తెచ్చుకున్నాడు, లేకపోతే ఈయన నమ్మిన దేవతలు, ఈయన నమ్మిన ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో దాన్ని బట్టి ఆయన రాజు అయ్యాడని అనుకుంటున్నాడు తప్ప, ఇక్కడ దానియేలు దేవుడు ఎట్లా వాడుకున్నాడు అన్నది మనం చూసినట్లయితే దానియేలు చెప్తాడు, రాజా, పరలోకమందున్న దేవుడు. యేసుప్రభువు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు శిష్యులకి నేర్పించిన ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆయన భూలోకానికి సంబంధించిన వాడు కాదు. ఆయన హెవెన్లీ ఫాదర్. మన కొరకు భూలోకానికి వచ్చాడు తప్ప, మన పాపాల కొరకు ఈ భూలోకానికి వచ్చి మన పాపం నిమిత్తం మరణించి ఆయన పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచాడు. మరలా తిరిగి రానై ఉన్నాడు ఆయన. ఆయన పరలోకమందున్న దేవుడు. ఒకరోజు మనం కూడా ఈ లోకయాత్రను ముగించి వెళ్ళవలసిన ప్లేస్ కూడా అదే. పరలోకానికి వెళ్ళవలసిందే ప్రతి వారు కూడా. అక్కడ జడ్జిమెంట్ జరుగుతుంది. జడ్జిమెంట్ తర్వాత నరకానికి కానీ పరలోకానికి కానీ దేవుడు పంపిస్తాడు. అందరూ అక్కడ నిలబడాలి. ఆయన సింహాసనం ఎదుట, ఆ న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరూ నిలబడాలి.
కాబట్టి దానియేలు చెప్తున్నాడు, ఏదో దేవుడు ఇచ్చాడు నీకు అంటే, పరలోకమందున్న దేవుడు మీకు ఇవన్నీ కూడా ఇచ్చాడు. నిజంగా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా వారిని మంచివాళ్ళుగా గొప్పవాళ్ళుగా చేయాలన్నది దేవుని తాపత్రయం. అది ఈ నెబుకద్నెజరు తెలియదు. అదే దానియేలు తనకిచ్చిన జ్ఞానంతో ఆ రాజు, ఆ నెబుకద్నెజరు అలా ఉండటానికి కారణం, అయ్యా నువ్వు ఇలా ఉండటానికి కారణం దేవుడు. నేనంటాను, దేవుడు ఇచ్చే జ్ఞానం ఆయన ఏంటో, ఆయన ఏం చేస్తాడో అని చెప్పగలం. కాబట్టి దానియేలు కదా అర్థమైంది. దానియేలు ఆ విషయం చెప్పాడు, ఆయన కూడా ఒప్పుకున్నాడు దానికి. ఆయన్ని ఒక రాజుగా, రాజుగా చేశాడు, ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. మీరు నమ్మండి, మనుషులు మనల్ని కిందకి అణచాలని కోరుకుంటారు, కానీ దేవుడు ఎంత మంచివాడంటే మనల్ని పైకి లేపాలని కోరుకుంటాడు, పైకి లేపేవాడు ఆయన. అందుకని కీర్తన 40 ఇలా రాయబడింది, జిగటిగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకి లేపాను. పైకి లేపేవాడు దేవుడు, అణిచేవాడు కాదు. మనుషులు అణిచేస్తారు మనల్ని, మన పైకి వచ్చినా ఓర్వలేరు, మనుషుల నైజం అని. కాబట్టి దానియేలుకి ఉన్న జ్ఞానం, ఎందుకు మనం జ్ఞానులుగా ఉండాలంటే దేవుడు ఏం చేశాడో దాన్ని మనం చెప్పవలసిన వారమే ఉన్నాం. దానియేలు చెప్తున్నాడు, దేవుడు ఆయన విషయంలో ఏం చేశాడు, నీకు ఈ ఘనత ఇచ్చాడు, ఈ స్థితిని ఇచ్చాడు. ఈరోజు కూడా మనం దేవుడు మనకి ఇచ్చే జ్ఞానం ద్వారా కూడా మనం ఏం చేయగలం, దేవుని ద్వారానే మనిషి జీవితంలో మార్పు కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. అది సత్యం. అది ఈ రీతిగా ఈ నెబుకద్నెజరు విషయంలో దానియేలు చెప్పిన మాట, మీకు ఈ స్థితిని దేవుడు ఇచ్చాడు. తర్వాత మరలా ఆయనకి ఇంకో కాల వచ్చింది. ఆ కాలం ఎలా ఉందంటే, దేవుడిచ్చిన స్థితిని బట్టి గర్విస్తే ఏం జరుగుతుందో, దేవుణ్ణి గణపరచకుండా గర్విస్తే, అతిశయిస్తే, తనకున్న స్థితిని బట్టి, తనకున్న ధనాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టి అతిశయిస్తే ఏమవుతుందో, మరలా రెండవ కళ కూడా ఈ నెబుకద్నెజరుకు వచ్చింది. మరలా దానియేలు గారే దాని విషయంలో ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అయ్యా నువ్వు గర్వించావు కాబట్టి దేవుడు నిన్ను అడవిలోకి పంపిస్తాడు, 7 కాలాలు నువ్వు గడ్డి తింటావు. ఈ రీతిగా ఆయనకి మనం చూసినట్లయితే దేవుని యొక్క హెచ్చరిక వచ్చింది. ఆయన చూసినట్లయితే ఆయన 7 సంవత్సరాలు 7 కాలాలు ఆయన గడ్డి తిన్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అందుకని 36వ వచనంలో 4వ అధ్యాయం 36లో ఈ నెబుకద్నెజరు ఇలా మాట్లాడుతున్నాడు, ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చాను, రాజ్య సంబంధము ప్రభావము, నా ఘనత, నా తేజస్సు నాకు కలిగాను. ముందు ఆ స్థితి దేవుడు ఇచ్చాడని తెలియకుండా గర్వించాడు, అతిశయించాడు. దేవుడు ఏం చేశాడు, తీసేశాడు. అది ఎప్పుడైతే తీసేశాడో, ఈరోజు కొందరికి ఏదైనా నష్టపోతే వాళ్ళకి దేవుని మీద కోపం వస్తుంది, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ నెబుకద్నెజరులో ఉన్న ప్రత్యేకత, తనకి ఆ పరిస్థితి రావడానికి అర్థం చేసుకున్నాడు. నా బుద్ధి మంచిది కాదు కాబట్టి, నేను గర్వించాను కాబట్టి, నేను దేవునికి వ్యతిరేకంగా ఆలోచించాను కాబట్టి నాకు ఈ స్థితి వచ్చింది, ఇలాంటి పరిస్థితులు నేను ఎదుర్కోవడానికి కారణం నా మూర్ఖత్వం అని గుర్తించి బుద్ధి మార్చుకున్నాడు ఆయన. ఎప్పుడైతే బుద్ధి మార్చుకున్నాడో మరలా తిరిగి అంతకు ముందు కన్నా బెస్ట్ పొజిషన్ దేవుడు ఇచ్చాడు ఆయనకి. అందుకని బైబిల్ ఎలా ఉంది, ముందే ఆశీర్వాదం ఇస్తానని లేదు బైబిల్లో. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నవని కొలస్సియన్స్లో రాయబడింది. ఫస్ట్ మనిషి జీవితంలో ఆ బుద్ధి మారుస్తాడు ఆయన. కాబట్టి దానియేలు ద్వారా దేవుడు ఆయన హెచ్చరించాడు, అయ్యా నిన్ను ఈ స్థితిలో దేవుడు పెట్టాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏంలే అది గర్వించాడు, దేవుడు పైనుంచి తోసేశాడు.
క్షమాపణ అడిగి బుద్ధి మార్చుకున్నప్పుడు మరలా తీసుకొచ్చి దేవుడు పైన పెట్టాడు. నేను చెప్తున్నాను దైవజనుడిగా, మన బుద్ధి మారితే మన కింద ఉన్నా సరే దేవుడు మనం పైకి తీసుకెళ్తాడు. కాబట్టి ఆ రోజు దానియేలుకున్న జ్ఞానం ఏం చేసిందంటే, ఒక బానిస అయిన రాజుని ఆ వ్యక్తి తప్పిపోయిన మరలా తిరిగి తన స్థితికి దేవుని సన్నిధికి నడిపించడం మాత్రమే కాదు, కానీ దానియేలు కూడా తన జ్ఞానంతో ఆయన కూడా బానిసగా ఉన్న వ్యక్తి ఆ దేశంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయాడు. అందుకే నేను సామెతలు ఇలా రాయబడింది, జ్ఞానం కలిగిన వారు ఇతరులను రక్షిస్తారు. కాబట్టి ఈయన బ్లెస్ అయ్యాడు. అంత మాత్రమే కదా, రాజు కూడా దైవ సంబంధమైన నియమాలు నేర్పించాడు. మీరు ఇంకా ముందుకు వెళ్తే అదే బైబిల్ 5వ అధ్యాయంలో చూస్తే ఈయన కొడుకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, దేవునితోనే పెట్టుకున్నాడు. మనుషులతో పెట్టుకుంటే వేరే సంగతి. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులకు వ్యతిరేకంగా లేకపోతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో దేవుడు చెప్పాడు, మీరు ఏమి వారికి వ్యతిరేకంగా మాట్లాడకండి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. కాబట్టి దేవుడు ఆయనకి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. వీడేం చేశాడట, బెల్షాజర్ అనే ఒక వ్యక్తి, రాజు అంటే నెబుకద్నెజర్ తర్వాత ఆయన కొడుకు, ఈయన ఏం చేశాడు, వాళ్ళ నాయన దేవాలయంలో దేవునికి సంబంధించిన పాత్రలు ఏవైతే ఉన్నాయో అందులో ద్రాక్షరసం పోసి వైన్ పోసుకుని తాగడం మొదలుపెట్టాడు. దేవుని పాత్రల్ని చూసినట్లయితే తాగడానికి ఉపయోగించాడు, అంటే వాటిని అపవిత్రపరిచాడు. దేవుణ్ణి ఒక విధంగా చూసినట్లయితే హేళన చేసినట్లుగా ఆయన చేసింది హేయమైంది. అది ఆ టైంలో బైబిల్ ఇలా రాయబడింది, ఒక హస్తం మాత్రం ఆయన తాగుతున్నప్పుడు ఒక హస్తం ఓన్లీ ఒక చెయ్యి గోడ మీద ఒక మాట రాసింది, మెనే మెనే టెకేల్ పార్సిని. ఆయనకి కాళ్ళు చేతులు గజగజ గజగజ వణికిపోయింది. మనిషి ఎవరు లేరు, ఒక చెయ్యి మాత్రమే వచ్చి గోడ మీద ఒక చూసినట్లయితే ఒక సెంటెన్స్ రాసి వెళ్ళిపోయింది. ఎలా ఉంటుంది మనకైనా సరే, మనిషి లేకుండా వట్టి చెయ్యి మాత్రం వచ్చి రాస్తే ఇంకా ఆయనకి కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరిని అడిగినా సరే ఆయనకి దానికి ఆన్సర్ చెప్పగలిగే వాళ్ళు, ఏంటి అది రాసింది, చదవటం రావట్లేదు, దాని అర్థం కూడా రావట్లేదు. ఆ టైంలో మళ్ళీ దానియేలు వెళ్ళి దాన్ని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. 3 మాటలు ఉన్నాయి అందులో. మెనే మెనే అంటే నీ రాజ్యాన్ని దేవుడు ఈ రోజుతో ముగించేస్తున్నాడు, నీ రాజ్యాన్ని దేవుడు చూసేశాడు, నీ రాజ్యం యొక్క లెక్క పూర్తయిపోయింది. తర్వాత చూసినట్లయితే మెనే మెనే టెకేల్ టెకేల్ అంటే నిన్ను కూడా దేవుడు క్రాస్లో చూశాడు, నీవు కూడా దేవునికి తక్కువగా కనిపించావు, దేవునికి సరిగా నువ్వు కనపడలే, నీ లైఫ్ కూడా చక్కగా లేదు, నీ రాజ్యం ఈ రోజుతో క్లోజ్ కాబోతుంది, నీ లైఫ్ కూడా చక్కగా లేదు, నీ లైఫ్ కూడా ముగించబడుతుంది అని చెప్పి మళ్ళా ఉపాసిని అంటే నీ రాజ్యాన్ని దేవుడు తీసి మాదీలికి ఇవ్వబోతున్నాడు. మీరు కింద చూస్తే అదే రోజు చనిపోయాడు ఆయన. అంటే దేవునితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో దానియేలు ఈ బెల్షాజర్ అనే రాజుకు చెప్పాడు. మనుషులతో పెట్టుకుని వేరే విషయం అది, కానీ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం, దేవునికి వ్యతిరేకంగా వెళ్తే ఆ రోజు సౌలు కూడా ఎలా చెప్తాడు, మున్ను కోలకు ఎదురు తన్నుటకు దేవుడు మాట్లాడాడు. మున్ను కోలకు ఎదురు తన్నిది ఏమవుతుంది? ఇప్పుడు గుణపం ఉంది, గుణపాన్ని నువ్వు తన్నిది ఏమవుతుంది? గుణపం ఉంది పెద్ద ఏమవుతుంది? మనకు తెలిసి ఏమవుతుందా? అగ్నితో ఆడుకుంటే ఏమవుతుంది? దేవుడు దహించు అగ్ని. కాబట్టి ఇక్కడ దానియేలు ఈ రాజుతో చెప్తున్నాడు, దేవునితో పెట్టుకుంటే ఏమవుతుంది చూడండి ఆయన. దానియేలు తెలుసు దేవునితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో. జ్ఞానం కలిగిన వాడికి అర్థమవుతుంది దేవునితో పెట్టుకోకూడదు, ఆయన ఎవరితో పెట్టుకున్నా కూడా.
ఎందుకంటే మనుషులతో పెట్టుకుంటే ఏం చేస్తారు, మనల్ని చంపగలరు. కానీ దేవునితో పెట్టుకుంటే కనీసం వాడి శాసనం కూడా ఉంచడే అంత దేవుడు. ఎందుకంటే ఆయన దహించు అగ్ని. బైబిల్ ఉంటుంది, దేవుని చేతిలో పడుట భయంకరం. మనుషుల చేతిలో పడితే దేవుడు తప్పిస్తాడు, దేవుని చేతిలో పడితే ఇంకెవడు తప్పిస్తాడు? ఇంకా నో ఛాన్స్ ఇంక బయటపడటానికి. కాబట్టి దానియేలుకున్న జ్ఞానం ఏం చేస్తుందంటే, దేవునితో ఉంటే ఎలా ఉంటుంది. మొదట నాయనతో చెప్పాడు, నువ్వు దేవుడితో నువ్వు ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ఇలా దీవించాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు నీకు స్థితి ఇచ్చాడు అని చెప్పి, దేవునితో ఉంటే ఏం జరుగుతుంది, దేవుని యొక్క చూసినట్లయితే ఆలోచన ఎలా ఉంటుంది, దేవుడు ఏం చేస్తాడు అన్న విషయాలు నెబుకద్నెజరుతో మాట్లాడితే, బెల్షాజరుతో చూస్తే ఆయన దేవునితో పెట్టుకుంటే ఏమవుతుంది, దేవునికి లోబడితే ఏమవుతుంది, దేవునికి వ్యతిరేకమైతే ఏమవుతుంది. దేవునికి లోబడితే నిన్ను పైకి తీసుకెళ్తాడు, దేవునికి వ్యతిరేకంగా వెళ్తే మరణమే కాదు నరకం కూడా ఉంది బైబిల్లో. కాబట్టి దైవ జ్ఞానం కలిగిన దానియేలుకి ఈ విషయాలు అర్థమైంది. దేవునితో ఉంటే, దేవుని మాట వింటే, తగ్గించుకుంటే, ఆయన్ని ఘనపరిస్తే ఆయన మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయంలో రాయబడింది, నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా విని వాటన్నిటిని గైకొంటే నేను తలగా చేస్తానని చెప్పాడు ఆయన. కాబట్టి అది ప్రామిస్. అది దానియేలు గుర్తించాడు. తన పర్సనల్ లైఫ్లో కూడా జరిగింది. ఎక్కడో స్లేవ్గా ఉన్న, బానిసగా ఉన్న వ్యక్తి ఆ దేశాన్ని పరిపాలించే స్థాయికి వెళ్ళడానికి కారణం దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానములో ఆయన దేవుడు నడిపింపని చూడగలిగాడు. అప్పుడున్న రాజుల్ని కూడా దేవుని యొక్క డైరెక్షన్ వారికి చూపించగలిగాడు. ఈరోజు మనకు కూడా ఇలాంటి జ్ఞానం కావాలి. ఎందుకంటే బైబిల్ ఉంది, జ్ఞానం కలిగిన వాడే కడతాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఈ సృష్టిని అంతటి కూడా దేవుడు తన జ్ఞానంతోనే నిర్మించాడు. ఆయన అనంత జ్ఞాని. కాబట్టి మన జీవితంలో ఈ అంచె దినాల్లో మనకి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైనది జ్ఞానం ఉండాలి. అప్పుడే మనం దైవ జ్ఞానం ఉన్నప్పుడు, మీరు గమనించండి, దైవ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ఈ జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. అది నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. ఈరోజు పిహెచ్డీ చేసిన వాడికి సరైన శాలరీ లేకపోవచ్చు, జాబ్ లేకపోవచ్చు. అంత చదివినప్పుడు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇంజనీరింగ్ చేసిన ఒక వ్యక్తి హైదరాబాద్లో అడుక్కుంటున్నాడు. పోలీసు వాళ్ళు ఆయన పట్టుకుని మాట్లాడితే, ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళు ఆశ్చర్యపోయారు. నువ్వు ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడుతున్నా, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకప్పుడని చెప్తున్నాడు. ఇక్కడున్న సర్టిఫికెట్స్కి గుర్తింపు లేకపోవచ్చేమో, కానీ దైవ జ్ఞానం కలిగి ఉంటే మాత్రం నేను ఎక్కడికో దేవుడు తీసుకెళ్తాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఈ అంచె దినాల్లో లేకపోతే చెడ్డ దినాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞానం కలిగి, అంటే దేవుని వాక్యం యొక్క, దేవుని ఆత్మ యొక్క నడిపింపు కలిగి మనం ముందుకు వెళ్ళాలి. మూడవదిగా మనం చూస్తే, ప్రభు చిత్తం ఏదో తెలుసుకోనండి అన్న మాట అక్కడ కనిపిస్తుంది. కాబట్టి అంచె దినాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది గాడ్స్ విల్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎండింగ్ డేస్ ఇవి, చివరి దినాలు. కాబట్టి దేవుని చిత్తం తెలియకపోతే ఏమవుతుంది, దేవునితో మనం ఉండలేము, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేము. కాబట్టి గాడ్స్ విల్ ఇది మస్ట్. కాబట్టి చివరి దినాల్లో దేవుడు చెప్తున్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి, జ్ఞానం కలిగి ఉండండి. మూడవదిగా ఆయన చిత్తం ఏంటో తెలుసుకోనండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వింటున్నా, మీరందరూ కూడా మీ పర్సనల్గా మీ పట్ల దేవుని చిత్తం ఏంటి, ఏదో నువ్వు అనుకున్నవి దేవుని చిత్తం కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుంది. 3 విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. దేవుని చిత్తము అని బైబిల్లో మనం చూసినట్లయితే
అక్కడ మనకి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనకు కనిపిస్తుంది. 4వ అధ్యాయంలోకి వెళ్తే 3వ వచనం 4వ వచనంలో దేవుని చిత్తం ఏంటో అక్కడ రాయబడింది. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ చెడ్డ దినాల్లో, ఈ యొక్క అంచె దినాల్లో అంటే దేవుని చిత్తం ఏంటి నా జీవితంలో? అక్కడ ఏముంది? ఫస్ట్ 3వ వచనంలో మీరు పరిశుద్ధులుగా ఉండటమే, అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును కాపాడుకుంటే దేవుని చిత్తము. 2 సార్లు మెన్షన్ చేయబడింది అక్కడ. మీరు పరిశుద్ధులుగా ఉండాలి, జాగ్రత్తను దూరంగా ఉండాలి. ఇది దేవుని చిత్తం. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు పరిశుద్ధుడు, మనం పొందిన ఆత్మ పరిశుద్ధాత్మ, మనం కలిగి ఉన్న వాక్యము పరిశుద్ధమైన గ్రంథం. దేవునికి ఎప్పుడైనా సరే ఆయన కోరుకునే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది దేనికంటే హోలీ, పరిశుద్ధతకే. కీర్తనలు ఎలా రాయబడింది? ఎన్నటెన్నటికి మీ మందిరానికి పరిశుద్ధతయే అనుకూలం. మందిరం అంటే మనమే. కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధపరిచేది కూడా వాక్యము, ప్రార్థన. ప్రార్థన చేయగానే ఏదో నీకు తెలిసిన మ్యాటర్ మాట్లాడటం కాదు. ఫస్ట్ మోకరించగానే దేవుని సన్నిధిలో ప్రభు నన్ను పరిశుద్ధపరచు. కీర్తన 139లో దావీదు గారు అంటారు, నా హృదయాన్ని పరిశోధించు, నా అంతరింద్రియాన్ని పరిశోధించు, నీకు ఆయాస్కరమైన ఏదైనా అపవిత్రత ఉంటే కడిగేసేయి. ఫస్ట్ ఇప్పుడు మనం ఎక్కడికైనా ఇంతకుముందు లాక్డౌన్ లేనప్పుడు మందిరాలకి చక్కగా స్నానం చేసి బట్టలు వేసుకుని మందిరానికి వచ్చేవాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్నాం కాబట్టి మరి ఎంతమంది స్నానం చేస్తున్నారో మీ ఇష్టం. ఇప్పుడు కొందరు ఉన్నారు మట్టి ఇవ్వండి, మీరు మంచివాళ్ళు, మీరు అది నీట్గా ఉంటారు, అందులో డౌట్ లేదు నాకు. ఇప్పుడు మన దేవుడు మందిరానికి వచ్చినప్పుడు ఎలా వస్తున్నాం? ఎంత నీట్గా, ఎంత చక్కగా. ఇది శరీరాన్ని అలా చూసుకున్నప్పుడు మరి ఆత్మ దేవుడు నీ లోపల చూస్తున్నాడు. నీ హృదయం కూడా ఎలా ఉండాలంటే బైబిల్ ఇలా రాయబడింది, మచ్చ అయిన, మడతైన, డాగ్ అయినట్టు అట్టిది మరి ఏదైనా లేకుండా నిష్కలంకమైనది గాను, నిర్దోషమైనది గాను ఉండాలి అని చెప్పి దేవుడు ఉతక స్నానం చేత ఏం చేస్తున్నాడు? నీ హృదయాన్ని పవిత్రపరుస్తున్నాడు. పరిశుద్ధత అంటే దానికి రైట్ మీనింగ్ ఏంటంటే నీ హృదయంలో దేవుణ్ణి చూడగలిగితేనే నీ లోపల పరిశుద్ధత ఉన్నట్లు. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. కాబట్టి ఈ లాస్ట్ డేస్లో డెవిల్ ఏం చేస్తుందంటే అపవిత్రతను పెంచేస్తున్నాడు. అందుకని నోహు టైంలో కూడా ఎందుకు జలప్రలయం వచ్చిందంటే వాళ్ళందరూ చెడిపోయారు. ఒక్క నోహు నీతిమంతుడు, పరిశుద్ధుడు కాబట్టి ఆయన రక్షణ పొందాడు. పరిశుద్ధుడి దగ్గరికి చూసినట్లు అపవాది రాలేదు. పరిశుద్ధుడి దగ్గరికి ఏ కీడు కూడా రాదు. పరిశుద్ధులకి సెపరేట్ ఒక ప్రత్యేకమైన ప్రొటెక్షన్ దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రభువుకి మనం పరిశుద్ధులుగా కనపడాలి. అదేదో నేను నన్ను పరిశుద్ధపరచున ఆయనంటే అయ్యేది కాదు. అది దాని విషయంలో నువ్వు నీ ఘటాన్ని ఎలా నీకు తెలియాలి. నేను పవిత్రంగా ఉండాలంటే అనుకుంటే అయ్యేది కాదు. ఇప్పుడు మా ఇంట్లో 6 ప్యాక్ ఫోటో పెట్టుకుంటే దాన్ని చూస్తే నాకు 6 ప్యాక్ రాదు. దాని విషయంలో నేను ఏం చేయాలి? దానికి సాధన ఏదైతే ఉందో చెయ్యాలి. కాబట్టి పరిశుద్ధుడిగా ఉండటానికి నేను ఏం చేస్తున్నాను? ఒకవేళ ఏదైనా నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు, ఇప్పుడు నీకు ఏదైనా రోగం ఉంది, నీకు నువ్వు వైద్యం చేసుకుంటే ఏమవుతుంది? చస్తాను. వెళ్ళి డాక్టర్తో చెప్పుకోవాలి. అలాగే సేవకులుగా మేము ఉన్నాం, నాకు ఈ బలహీనత ఉంది, ఇందులోంచి నేను బయటకు రాలేకపోతున్నాను, నాకు ఒక ప్రార్థించండి, ఎలా రావాలో, దీన్ని ఎలా జయించాలి అడగాలి. ఆ రోజు వాక్యం విన్న దేవుని ప్రజలు అప్పుడున్న సేవకుల దగ్గరికి వచ్చి అడిగారు, మేమేం చెయ్యాలి? వాళ్ళు చెప్పారు, ఇది చెయ్యండి. కాబట్టి నీ జీవితంలో పరిశుద్ధంగా ఉండటానికి నువ్వేం చేస్తున్నావు? అపవిత్రుడు ప్రార్థన చేయలేడు, అపవిత్రుడు వాక్యం చదవలేడు. ఈరోజు వాక్యం చదవకుండా నువ్వు ఉంటున్నావు అంటే నో డౌట్ నువ్వు అపవిత్రుడివే. ఎందుకంటే కీర్తన 119లో ఉంది, పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. అంటే నేను వాక్యం చదవకుండా చేసేది ఎవరంటే అపవిత్రాత్మది.
అది నీకు తెలియట్లే. నేను కొందరు చూస్తుంటే బైబిల్ చదివేమంటే తలకాయ కింద పెడతాడు. డెవిల్ ఒక అపవిత్ర ఆత్మని ఏం చేస్తుందంటే నిన్ను పరిశుద్ధపరిచే వాక్యాన్ని చదవకుండా చేస్తుంది. నువ్వు పరిశుద్ధపరచబడకపోతే ఏమైతే తెలుసా? జాషువా 3:5 ఉంటుంది, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. దేవుని సన్నిధిని నువ్వు చూడాలన్నా, దేవుని అద్భుతాలను చూడాలన్నా పరిశుద్ధత అనేది మస్ట్. కాబట్టి నువ్వు సీరియస్గా తీసుకోవాలి. నేను దేవుని వాక్యాన్ని చదవాలి, అప్పుడే నా హృదయము నా మనస్సు పవిత్రపరచబడుతుంది. ఆ పవర్ వస్తుంది నీకు, నీ విల్ పవర్ పెరుగుతుంది. నువ్వు అంతకుముందు ఏది చేయలేకపోతున్నావా? మీరు తర్వాత చదవండి, రోమన్స్ 7లో పౌలు గారు ఇలా చెప్పారు, నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అది చేస్తున్నాను, ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. నాలో 2 నియమాలు ఉన్నాయి, ఈ రెండింటి మధ్య నేను ఇరకాటంలో ఉన్నాను. ఏం చెయ్యాలి? 8వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైంది, పరిశుద్ధాత్మను పొంది అప్పుడే నేను వాక్యానుసారంగా ఉండగలను. పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడే వాక్యం చదవాలనిపిస్తుంది. పరిశుద్ధాత్మను పొందినప్పుడే ఒక వ్యక్తి ప్రార్థన చేయాలనిపిస్తుంది. పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఏమవుతుందంటే నీ జీవితంలో కాన్స్టెంట్గా ధ్యానిస్తాం, ఎడతెగక ప్రార్థిస్తాం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు మన బాడీలో ఒకేసారి ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. అదే టైంలో మన బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. అదే టైంలో మన బ్లడ్ మొత్తం నెత్తి నుంచి కాళ్ళ వరకు కూడా అది రొటేషన్ అవుతుంది. అన్నీ జరుగుతున్నాయి. బ్రీతింగ్ జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఇది లోపల ఎలా జరుగుతుందో మన ఆత్మలో కూడా ఇవన్నీ జరగాలి. అది త్రూ హోలీ స్పిరిట్. కాబట్టి దేవుని ఆత్మను కలిగి ఉన్నట్టు కూడా దేవుని చిత్తం. కాబట్టి ఫస్ట్ నువ్వు ఎలా ఉండాలి అన్నది అక్కడ మనం చూస్తే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. 5వ అధ్యాయం 15 నుంచి మీరు చూడండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలా చేయండి యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము, ఆత్మను ఆర్పొద్దు, ప్రవచించడం నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్పి దేవుడు అక్కడ దేవుని చిత్తం అది. కాబట్టి గాడ్స్ విల్ మనం చేయాలంటే ఎడతెగ ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం. దేని కొరకు చేస్తున్నాము? కొందరు వస్తున్నారు, కొందరు రావట్లేదు. నేను నమ్ముతున్నాను, ఎవరైతే దేవుని చిత్తము చేయాలనే ఆలోచన కలిగి ఉన్నారో, ఇంకా కొంచెం డీప్గా వెళ్తే దేవుడు ఎవరినైతే దేవుని చిత్తం చేయాలని ప్రేరేపిస్తున్నాడో వాళ్ళు ప్రార్థనలో ఉండకుండా ఉండలేరు. చేప నీటిలో ఉంటేనే అది బ్రతుకుతుంది. క్రైస్తవుడు ప్రార్థనలో ఉంటేనే బ్రతుకుతాడు. క్రైస్తవుడు వాక్యంలో ఉంటేనే బ్రతుకుతాడు. ప్రేయర్ అన్న ఓడి లేనప్పుడు నీ జీవితం గందరగోళం అయిపోతుంది. కాబట్టి మనం దేవుని చిత్తం ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, ప్రార్థన పరుడుగా ఉండాలి. ప్రార్థన నిన్ను పరిశుద్ధులుగా చేస్తుంది. పరిశుద్ధుడిని ప్రార్థన చేయాలని మనసు వస్తుంది. రెండు ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. పరిశుద్ధత ఉంటేనే ప్రార్థన చేయాలనిపిస్తుంది, పరిశుద్ధత ఉంటేనే వాక్యం చదవాలనిపిస్తుంది, ప్రార్థన చేస్తే పరిశుద్ధంగా ఉండాలనిపిస్తుంది. ఇదేమో అలా చేయమంటుంది. ఇప్పుడు నేను పరిశుద్ధుని అనుకోండి, నాకేమనిపిస్తుంది? ప్రార్థన చేయాలనిపిస్తుంది. ప్రార్థన చేశాననుకోండి, ఇంకా పరిశుద్ధుడిగా ఉండాలనిపిస్తుంది. పరిశుద్ధుడికి వచ్చే కోరికలు, ఆలోచనలు. పాపకి తినాలి, తాగాలి, ఆదివారం వచ్చింది చికెన్ తినాలి, మటన్ తినాలి, అదే ముఖ్యమైతే తప్పది. నీకు దేవుడు ప్రతిరోజు కూడా ఇస్తాడు. కొందరి యొక్క మైండ్ ఎలాంటిదంటే వారి కడుపే వారి దేవుడు అని ఉంది. కాబట్టి మన జీవితంలో ఈ దైవికమైన కోరికలు, అందుకే కీర్తనలో ఉంటుంది, యెహోవా నీ హృదయ వాంఛలను తీర్చును. కాబట్టి గాడ్స్ విల్ మనం చూస్తే మనం ఎలా ఉండాలో, మనం ఏం చెయ్యాలో, మనం ఎలా ఉండాలన్నది 4వ అధ్యాయం 3-4 వచనంలో ఉంది. మనం ఏం చెయ్యాలి? 5వ అధ్యాయం 15 నుంచి మీరు తర్వాత చూడండి 18 వరకు మీకు అక్కడ విషయాలన్నీ రాయబడ్డాయి. తర్వాత మనం గమనించినట్లయితే గాడ్స్ విల్ యోహాను సువార్తలో మనం చూస్తే యేసు ప్రభువు వారు ఈ రీతిగా చెప్పారు 4వ అధ్యాయంలో 34వ వచనంలో, నన్ను పంపిన వాని యొక్క పని ఏదైతే ఉందో నేను దాన్ని ముగించడమే.
ఆయన చిత్తం ఏంటంటే నన్ను అక్కడ చాలా అద్భుతమైన స్టేట్మెంట్ అది నేను చదువుతున్నాను. 4వ అధ్యాయము లూకాసు వార్త, వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్స్. మీ బైబిల్స్ కూడా ఓపెన్ చేసి యోహాను సువార్త 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట 34వ వచనంలో ఇలా రాయబడింది. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. కాబట్టి ఆయన పని ఏదైతే ఉందో, దేవుని చిత్తం ఏంటంటే ఆయన పని చేయాలి. ఎందుకు ఆయన 12 సంవత్సరాల వయసులోనే మరియమ్మ యోసేపు తప్పిపోయారు, ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి అక్కడిక్కడే వెతికి తీరా 3 days తర్వాత మందిరంలో ఆయన కనుగొన్నప్పుడు వారు ఆయనతో అన్నారు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అంటే, యేసుప్రభు వారు 12 years అప్పుడు ఆయన చెప్పాడు, నా తండ్రి పనుల మీద ఉన్నారని మీకు తెలియదా? యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాం, తండ్రి ఏ పని నిమిత్తమైతే నువ్వు నన్ను పంపించావో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చింది మహిమపరిచారు. గాడ్స్ విల్ ఏంటంటే ఆయన పని చేయాలి. మనం దేవుని చిత్తం ఏంటంటే పవిత్రంగా ఉండాలి. దేవుని చిత్తం ఏంటంటే ప్రార్థన చేయాలి. కాబట్టి మన ద్వారా అనేకులు రక్షణ పొందాలి, స్వస్థత పొందాలి, ఆత్మను పొందాలి, విడుదల పొందాలి. ఏదైతే ఉందో అవన్నీ కూడా జరగాలి. దాని కొరకు మనం జీవించాలి. కాబట్టి ఈ చెడ్డ దినాల్లో దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు? టైం విషయంలో ఇలా ఉండాలి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోండి, జ్ఞానులుగా ఉండండి, నా చిత్తాన్ని చేయండి. తర్వాత ఫైనల్గా ఆత్మ పూర్ణులై ఉండండి. ఎందుకంటే మనం చూస్తాం మత్తయి సువార్త 5:48లో, మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండేదరు. ఏది కూడా తక్కువ ఉండద్దు, సంపూర్ణంగా. ఆయన మళ్ళా యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇలా చెప్పారు, గొర్రెలకు జీవం కలుగుటకు సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నాను. అప్పుడు నా శిష్యులు కూడా జ్ఞానముతో ఆత్మతో నిండిన వారుగా ఉన్నారు. ఫుల్నెస్ అన్నమాట అది. కాబట్టి లాస్ట్ డేస్లో మనం ఎలా ఉండాలంటే ఆత్మ పూర్ణులై ఉండాలి. ఇంకా వేరేది ఏది కూడా 2 Corinthians 5:16లో చెప్పబడిన రీతిగా మనం శరీర రీతిగా కనపడకూడదు, ఆత్మీయులుగానే కనపడాలి. ఏ రోజు చూసినా సరే మీలో ఆత్మీయత కనపడాలి. అది కేవలం ఆత్మ పూర్ణులకే వర్తిస్తుంది. కొందరిలో శరీరం సగం ఉంటుంది, కొందరిలో 50-50 ఉంటుంది. కానీ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. కంప్లీట్గా నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చబడుదుగాక. కాబట్టి ఈ చెడ్డ దినాల్లో దినములు చెడ్డవి అని చెప్పి దేవుడు ఇలా ఉండండి అని చెప్పి మనకి 4 విషయాలు చెప్పాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి, జ్ఞానులు కలిగి ఉండండి, నా చిత్తాన్ని నెరవేర్చండి, ఆత్మ పూర్ణులై ఉండండి. మనం ఇలా ఉన్నట్లయితే ఏ దినాలైనా సరే, ఏ పరిస్థితులైనా సరే నేనేమి చేయలేను. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు, యెహోవా యందు నమ్మికించువాడు కథలక నిత్యము నిలిచి యోను కొండవలె ఉండును. కీర్తన 125లో ఆ మాట చెప్పబడేది. కాబట్టి ఈ దినాల్లో మనం ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు. ఎఫ్ఎస్సి 5:15 ప్రకారంగా మనం అలా ఉండటానికి నిర్ణయం తీసుకున్నాం. అలా ఉండే విధంగా దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రార్థిద్దాం, ఆయనకు మనం అప్పగించుకుందాం. ఇటువంటి ధన్యత, ఆధిక్యత ఈ మాటలు వింటున్న మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. నేను ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు. మీ జీవితంలో దేవుని అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. మీకు సిక్నెస్ ఉన్నా, లేకపోతే ఏ బలహీనత ఉన్నా, మీకు ఎటువంటి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, చెప్పుకోవడానికి ఒకవేళ అది కానిదైనా, ఏదైనా సరే మీరు నమ్మండి. నేను ఆల్రెడీ ముందే చెప్పాను, మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మీరు విన్నారు దేవుని వాక్యాన్ని. ఈ సమయంలో ఆ వాక్యానికి మీరు అప్పగించుకోనండి. మీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. మీ విశ్వాసాన్ని బట్టి మీ జీవితంలో ఎన్నైనా దేవుడు అద్భుతాలు చేయడం రెడీగా ఉన్నాడు. కాబట్టి మీరు ఈ విషయాన్ని నమ్మండి. స్మాల్ ప్రేయర్ మీ కొరకు నేను చేయబోతున్నాను. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ రోజు ఈరోజు మీరు ఎప్పుడు, మీరు ఎక్కడున్నా మీరు అద్భుతాలు చేశారు. ఈ దినాల్లో నాయన మా జీవితాల్లో ఈ వాక్యం ద్వారా కూడా మీరు అద్భుతం చేయబోతున్నారు. ఎవరైనా సిక్నెస్తో ఉంటే వారికి ఇప్పుడే రైట్ నౌ లార్డ్ స్వస్థత, సంపూర్ణమైన ఆత్మీయ, శారీరక, మానసిక స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నా. వారిని మీరు స్వస్థపరిచినందుకు వందనాలు. వారికి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే
ప్రభా వారిని కనికరించండి, వారికి మీరు సహాయం చేయండి. ప్రభా మీరు ఏదైనా చేయగలిగిన దేవుడు, ఎందుకంటే కొండల తట్టు మాకు కనులెత్తున్న మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే మాకు సహాయం కలుగును అని మీ వాక్యంలో చెప్పారు. వారికి ఏ సహాయం కావాలి మీ కృపను బట్టి మీ చిత్త ప్రకారంగా వారికి వాటి విషయంలో మీ యొక్క సహాయం వారికి కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. డెలివరెన్స్ కలుగును గాక, స్వస్థత విడుదల కలుగును గాక. మీ మహిమ కొరకు మీ యొక్క ఆత్మకార్యాలు జరిగించండి. ఆత్మీయంగా ఆరోగ్యపరంగా నాయన తండ్రి నెమ్మదిగా సుఖముగా క్షేమముగా సమాధానంగా తండ్రి మేము జీవించాలని ప్రభు మీరు మమ్మల్ని ప్రేమించారు, మా కొరకు మీ రక్తాన్ని చిందించారు, మాకు నాయన తండ్రి ప్రభు ఈ వాక్యాన్ని ఇచ్చారు. అందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి మీరు తండ్రి మీ కార్యాన్ని జరిగించి మహిమ పొందమని ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఎవరు ఉన్నట్లయితే మాకు పంపించండి. మా ఫోన్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడతాయి. అదే రీతిగా ఇది ఆరాధన కాబట్టి ఆరాధన అన్నది బైబిల్లో మనం చూస్తే అర్పణలు అన్నది ఆరాధనలో ఒక భాగం. కాబట్టి మీ కానుకలు అదే రీతిగా మీ టైట్స్ మీ దశమ భాగములు ఆ స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు వాటిని పంపించండి. మలాకీ గ్రంథం 3:10 చెప్పబడిన రీతిగా దేవుని వాక్యం అది. ఆయన ఏం చేయబోతున్నాడో దాని విషయంలో మనల్ని చేయమన్నాడు. మనం చేసిన దాన్ని బట్టి ఆయన చేయట్లేదు. నేను ఇలా చేస్తాను, మీరు ఇలా చేయండి, మీకు నేను ఏదైతే ఇచ్చానో అది నా పరిచర్య కొరకు మీరు మీ యొక్క ఆఫరింగ్స్ అండ్ టైట్స్ ఇవ్వండి. నేను ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మీరు ఇలా చేసి శోధించండి. ఈ మాట మీకు బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు మాట్లాడలేదు. ఎందుకంటే దేవుని చేత బ్లెస్ కావాలి అనుకున్నప్పుడు మన దేవుని వాక్యానికి రెస్పాండ్ కావాలి. నీకు ఏది ఇచ్చానో దాంట్లో నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు, నువ్వు ఏ విధంతో అదే కోస్తావు. కాబట్టి మీ యొక్క ఆఫరింగ్స్ మీరు పంపించండి ఆ స్క్రీన్లో ఉన్న డీటెయిల్స్కి. కాబట్టి మిమ్మల్ని దేవుడు దీవించుగాక.
విషయాలు మీరు గమనించండి. మనకి సండే 11 o'clockకి ఫేస్బుక్లో, అదే రీతిగా యూట్యూబ్లో మీ ఆరాధన లైవ్లో వస్తుంది. కాబట్టి మీరు నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోనండి. అదే రీతిగా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారిని కూడా ఆహ్వానించండి. మీ ద్వారా కూడా వారు మేలు పొందుతారు. ఈ రీతిగా దేవుని పరిచర్యలో మీరందరూ కూడా పాల్పొందండి, దైవాశీర్వాదం పొందండి. మీరు తప్పకుండా కామెంట్స్ ఏదైనా పెడితే బాగుంటుంది. మీరు జాయిన్ అయ్యారన్నది మాకు తెలియడానికి. కాబట్టి మీరు కామెంట్స్ కూడా పెట్టండి. మీరు ఎట్లా బ్లెస్ అయ్యారు, మీరు ఏం నేర్చుకున్నారు అన్నది కామెంట్స్ పెట్టండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా పంపించండి. అదే రీతిగా ప్రతిరోజు కూడా మేము మండే నుంచి సాటర్డే వరకు కూడా నైట్ 8 నుంచి 10 వరకు ప్రేయర్స్ అండ్ మెసేజెస్ కూడా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా మీరు వర్ధిల్లాలి. మనం అందరం కూడా సార్వత్రిక సంఘం కాబట్టి మనం ఆత్మీయంగా వర్ధిల్లడానికి ఇది ఒక అవకాశం. మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ ఫోన్ నెంబర్ పంపించినట్లయితే మేము ఆ లింక్ పంపిస్తాం. డైరెక్ట్ మీరు మాతో కలిసి ప్రార్థనలో జరిగే పరిచర్యలో మీరు పాల్పొందడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. కాబట్టి సమయాన్ని ఈ రీతిగా సద్వినియోగం చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. చివరి బ్లెస్సింగ్ తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నింటి సహవాసము, సమాధానం, ఆశీర్వాదము మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరలా మనం అందరం కూడా కలుసుకుందాం.